ఉదయకాల సమయంలో లేఖనమాల నుంచి ఆమోసు గ్రంథము ఈ 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆమోసు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఈ కాలమున ఓరకుండును అని మాట్లాడుతూ ఉన్నాడు. మౌనంగా ఉండటము మనం నేర్చుకోవాలి. మౌనంగా ఉండమని కూడా అనేకసార్లు ప్రభు ఉపదేశించినట్లు, ఖండితంగా ఆజ్ఞాపించినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, చూడండి, బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మౌనంగా ఉన్నాడనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డారా, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో కూడా మరి ఆయన జీవిస్తున్న కాలంలో ఆయన ఎన్నోసార్లు తన దగ్గరకు వచ్చి మేలు పొందుకొని ఆ మేలు పొందుకున్న వారితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవరికి ఏమీ చెప్పకుండా ఉండమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి యేసు ప్రభు వారు ఆయన ప్రధాన యాజకుల దగ్గర, పిలాతు దగ్గర, హేరోదు సమక్షములో, అలాగే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గర కూడా యేసు ప్రభు వారు మౌనంగానే ఉన్నాడు. ఈ దినం కూడా బైబిల్లో దేవుని బిడ్డలుగా మనము ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ స్థలాల్లో మనం మౌనంగా ఉండాలి అనే విషయాలు ఉండవలసిన మరి సందర్భాల గురించి ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మరి యెరికో పట్టణం దాకా వచ్చినప్పుడు యెరికోని మరి జయించి వారు ముందుకు వెళ్ళాలి. యెరికో వాళ్ళు ప్రాకారములన్నీ కూడా మూసివేసి లోన వారు ఉండి ఇశ్రాయేలును రాకుండా వారు అడ్డుపడినప్పుడు మరి దేవుడు యెహోషువతో చెప్తా ఉన్నాడు. యెహోషువ, యాజకులు, యోధులు, ప్రజలు వీళ్ళందరూ కూడా మరి ఆ యెరికో కోట కూడా చాలా బలమైనది కోట కూడా, విశాలమైన కోట కూడా, చాలా పెద్దదన్నమాట. ఆ కోట గోడని మీరు జయించాలి. ఆ కోట గోడని జయించాలంటే యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు. యాజకులు, యోధులు, సైనికులు అందరూ కూడా, ఆ యొక్క ప్రజలు కూడా ఆ గోడ ప్రాకారం చుట్టూ ప్రతిరోజు కూడా ఒకసారి మరి మీరు తిరగాలి బోర్లు అని చెప్పేసి చెప్తున్నప్పుడు 6 రోజులు మీరు అలా తిరగాలి, 7వ రోజు 7 సార్లు తిరగాలి మీరు అని చెప్పేసి దేవుడు యెహోషువతో చెప్పాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లే మరి తన ప్రజలకు ఆయన తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనం మీరు చూసినట్లయితే, మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినిపించవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుని బిడ్డలారా, చూడండి, యెహోషువ చెబుతా ఉన్నాడు, ఇదిగో నేను కేకలు వేయండి అని చెప్పేదాకా మీ నోటి నుండి మాట కూడా రాకూడదు అని చెప్తా ఉన్నాడు. కేకలు వేయొద్దు అని చెప్తున్నాడు. ఎక్కడ చెబుతున్నాడంటే, శత్రువు మన ముందు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గమనించండి, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు, నేను మాట్లాడండి, మీ కంఠస్వరం వినిపించండి అనేంత వరకు కూడా మీరెవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి యెహోషువ వారికి చెబుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. శత్రువులు కొన్ని సందర్భాల్లో మన ఎదుట ఉన్నప్పుడు, మన ముందు ఉన్నప్పుడు
అలాంటి వారి ముందు మనం మౌనంగా ఉండాలి అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, శత్రువు మన ముందు ఉన్నప్పుడు మౌనంగా ఉండమని యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో శత్రువులు నీ ఎదుట ఉన్నప్పుడు, నీ ముందు ఉన్నప్పుడు వారి దగ్గర ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నావేమో, మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మౌనంగా ఉండాలనే విషయాన్ని దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నాయి. యెహోషువ అదే తన ప్రజలైన ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నాడు. యెహోషువ మరి చెబుతున్న మాట ఏంటంటే, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు, దినము వరకు మీరు కేకలేయద్దు. నేను కేకలేయండి అనే దాకా మీరు కేకలేదు అంటే మౌనంగానే ఉండండి మీరు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో సేవకుడు మరి నడిపించే నాయకుడు చెబుతా ఉన్నాడు, మీరు ఎవరు కూడా మాట్లాడద్దు, మౌనంగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా యెహోషువ చెప్పినట్లే మరి వారు నడుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, శత్రువులు మన ఎదుట ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. కనుక ప్రభు మరి మన జీవితాల్లో కూడా అలా ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఉండి నడుచుకున్నారు. యెహోషువ చెప్పినట్టు విన్నారు. తద్వారా బలమైన వారికి అడ్డుగా ఉన్న కోటగోడలను వారు జయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మన శత్రువులను మనం జయించాలంటే మౌనంగా ముందుకెళ్ళటం అనేది చాలా అవసరమై ఉన్నదనే విషయాన్ని గుర్తెరిగి శత్రువుల ఎదుట మౌనంగా ఉండి దేవుని ద్వారా కలిగే గొప్ప విజయాలు, మరి మౌనంగా ఉండి నడుచుకొని చేసిన కార్యాలను బట్టి మరి దేవుడు వారి పక్షాన ఉండి గొప్ప కార్యాలు జరిగించాడు. కనుక మనం కూడా అలాంటి విధంగా నడుచుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.